నీ కుమారుగా నన్ను మలచిన నీ కుమారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా, ఆత్మ ఆలనతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా, ఆత్మ ఆలనతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా, నీ కుమారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా, ఆత్మ ఆలనతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా, పూజలు గైకొనుమా దయతో నన్ను గనుమా, పూజలు గైకొనుమా దయతో నన్ను గనుమా. నీవు లేకనే లేనే లేనని తలచిన శుభ సమయాన, పూజా వేళలు నీ సన్నిధిలో తరింపచేరితి స్వామి. నీవు లేకనే లేనే లేనని తలచిన శుభ సమయాన, పూజా వేళలు నీ సన్నిధిలో తరింపచేరితి స్వామి. స్వీకరించు దయతో నా స్తుతి ప్రార్థన, స్వీకరించు దయతో నా స్తుతి ప్రార్థన, పూజలు గైకొనుమా దయతో నన్ను గనుమా, పూజలు గైకొనుమా దయతో నన్ను గనుమా. ఈనాటి దివ్య పూజా బలి ప్రత్యేకంగా ఈ క్రింది ఉద్దేశాల నిమిత్తము సమర్పించబడుతుంది. శ్రీకాకుళం మేత్రాసనం టెక్కలి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు సోరంగిల విజయకుమారు, సత్యవతి, నిర్మల కుటుంబములో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదము. దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పూదోట కమలేష్ మరియు కుటుంబ సభ్యులు, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, మల్లవలపు అర్పణకి మంచి ఆరోగ్యము, 7వ పుట్టినరోజు జరుపుకుంటున్న రోస్లీన్ అభిషక్తి చౌదరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, మల్లవరపు మర్రయ్య, శిల్ప కుటుంబ తలంపులు నెరవేరాలని, పూదోట ఇన్నయ్య, నక్షత్రమ్మ, సిస్టర్ రోజాలు, వెలంకని కమలాదేవి, చిత్రందన్ దాస్, పూదోట జోజయ్య, చిన్నయ్య, సిస్టర్ డొమినిక్, రెవరెండ్ ఫాదర్ మర్యాద, సిస్టర్ కార్మెల్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం దేవరపల్లి విచారణ, కీర్తిశేషులు వారా చిట్టెమ్మ గారి 2వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ వర నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బంజారా హిల్స్ విచారణ,
కీర్తిశేషులు ఏరువ అన్నమ్మగారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు శ్రీవారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు దివ్య పూజ బలిని సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం వెలుతూరి విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న మెరిగ విజయశేఖర్ బాబు గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిపాలెం విచారణ. సెయింట్ థామస్ చర్చి. పుట్టినరోజు జరుపుకుంటున్న మేరీ స్వర్ణలత గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా పూజా బలి. ఎలిజబెతు, రవి, మహిమ, రిత్విక్, కిరణ్, ప్రశాంత్, అలోసియస్, వికెట్, తెరేజా, నొగయాసి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు కొండారెడ్డి ప్రకాశమ్మ గారి 17వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాల కోసము ప్రత్యేకంగా పూజ బలిలో ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఈనాడు మనము బర్నబా గారి ఉత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. అతడు సైప్రస్ దేశానికి చెందిన అతను. అయితే జెరూసలేంలో వచ్చి నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. ఆయన భక్తిమంతుడు, గొప్ప విశ్వాసం గలవాడు, మంచి పేరు గలవాడు, పవిత్రాత్మతో నిండిన వ్యక్తి. అపోస్తుల కార్యము 13వ అధ్యాయం ప్రకారము వీరు మరియు మిగతా బోధకులు, భక్తివంతులు ప్రభు సేవలో, పరిచర్యలో ఉంటూ ఉపవాసం చేస్తున్నప్పుడు పవిత్రాత్మ ఈ విధంగా సెలవిచ్చింది. నేను నియమించిన పని కోసము బర్నబాని, సౌలుని నా కొరకు ప్రత్యేకించండి. అదేవిధంగా వాళ్ళు ఉపవాసం చేస్తూ, ప్రార్థన చేస్తూ, వారిపైన చేతులను ఉంచి వారికి దీవెనలిచ్చి వెళ్ళి ప్రభు సందేశాన్ని ప్రకటించమని పంపారు. ఈ యొక్క గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు. వారి వలె మీరు కూడా వెళ్ళి నా సువార్తను బోధించండి అని. అందుకు బర్నబా వలె మనము కూడా గొప్ప విశ్వాసాన్ని కలిగి ఆ పవిత్రాత్మ యొక్క ప్రేరణ ద్వారా మనకు లభించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే భాగ్యాన్ని మనకి ఈ యొక్క పునీతిని మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రసాదించమని వేడుకుంటూ పూజా బలిలో యోగ్యరీతిగా పాల్గొనటానికి మన పాపాలను మనస్ఫూర్తిగా ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పవిత్రాత్మతోనూ విశ్వాసంతోనూ నిండియున్న పునీత బర్నబాను అన్యులకు హృదయ పరివర్తనము బోధించుటకు పంపవలనని నియమించితివి. కావున అతడు ఎంతగానో శ్రమించి బోధించిన క్రీస్తు సువిశేషము నేడు మేము కూడా మా వాక్కు క్రియల ద్వారా ప్రకటించుటకు నీ వరములను మాకు దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 21వ వచనం నుండి 26వ వచనం వరకు మరియు 13వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ప్రభు హస్తము అపోస్తులకు తోడై ఉండెను కనుక అనేకులు విశ్వసించి ప్రభు వైపు తిరిగిరి. ఈ వర్తమానము యెరూషలేములోని క్రీస్తు సంగమునకు తెలిసి వారు బర్నబాసును అంతియోకియాకు పంపిరి. అతడు అక్కడకు వెళ్ళి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభు ఎడల హృదయపూర్వకముగా విశ్వాసపాత్రులై ఉండుడని వారిని ప్రోత్సహించెను. ఈ బర్నబా మంచివాడు. అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండి ఉండెను. ప్రభువును విశ్వసించు వారి సంఖ్య అధికమయ్యెను. పిదప బర్నబా సౌలును వెదుకుటకై తార్సుకు వెళ్ళెను. అక్కడ అతడు సౌలును కనుగొని అతనిని అంతియోకియాకు తీసుకొని వచ్చెను. 1 ఏడాది వారిద్దరూ అచట క్రీస్తు సంఘమును కలుసుకొని అనేకులకు బోధించిరి. అంతియోకియాలోని శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడిరి. అంతియోకియాలోని క్రైస్తవ సంఘమున కొందరు ప్రవక్తలు బోధకులు ఉండిరి. వారు ఎవరనగా బర్నబా, నిగేరు అని పిలువబడుచుండిన సిమియోను, సిరేనీయుడైన లూసియా, పాలకుడగు హేరోదుతో కూడా పెంచబడిన మనాయేను, సౌలు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పవిత్రాత్మ వారితో, నేను నియమించిన పనికై బర్నబాసు సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు అని పలికెను. వారు ఉపవాసము చేసి ప్రార్థించి వారిపై చేతులు ఉంచి వారిని పంపివేసిరి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. ప్రభు తన విజయమును ఎరిగించెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. ప్రభువుకు కొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన పవిత్రమైన తన బాహువు వలన విజయమును సాధించెను. అందరూ. ప్రభు తన విజయమును ఎరిగించెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. ఇజ్రాయేలీల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుదునన్న తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. అందరూ. ప్రభు తన విజయమును ఎరిగించెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. విశ్వరాత్రి ప్రభువుకు జయకొట్టుము. ఆనందనాదము చేయొచ్చు. అతనికి కీర్తనలు పాడుము. అందరూ. ప్రభు తన విజయమును ఎరిగించెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. కీర్తనలతో ప్రభువును వినుతింపుడు. సితార వాద్యములతో సంగీతము వినిపింపుడు. బూరలను కొమ్ములను ఊది మన రాజైన ప్రభునకు జయకొట్టుడు. అందరూ. ప్రభు తన విజయమును ఎరిగించెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన
రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. 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 హల్లెలూయా 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 హల్లెలూయా. నీదు దివ్య వాక్యమును బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలన్. నీదు దివ్య వాక్యమును బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలన్. దీవించు యేసయ్యా దీవించుమా, నీదు ఆత్మతో దీవించుమా. దీవించు యేసయ్యా దీవించుమా, నీదు ఆత్మతో దీవించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 10 వచనములు 7 నుంచి 13 వరకు. యేసు 12 శిష్యులను పంపుచు వారికిట్లు ఆజ్ఞాపించెను. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసగుడు. మీతో బంగారము కానీ వెండి కానీ రాగిని కానీ కొనిపోవలదు. ప్రయాణమునకై సంచిని కానీ 2 అంగీలను కానీ పాదరక్షకులను కానీ చేతికర్రను కానీ తీసుకొని పోవలదు. ఏలైనా పనివాడు తన భత్యమునకు అర్హుడు. ఏ పట్టణమును గాని ఏ పల్లెను గాని మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడగు వానిని వెదగికొనుడు. అచట నుండి వెడలిపోవు వరకు వాని ఇంటనే ఉండుడు. మీరొక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని మీదికి వచ్చును, లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగి చేరును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక.
మఠవాస జీవితాన్ని జీవిస్తున్నవారు కొన్ని ప్రత్యేకమైన రూల్స్, రెగ్యులేషన్స్, నియమాలు ఇవన్నీ కూడా పాటిస్తూ ఉంటారు. అయితే ఒకసారి ప్రత్యేకంగా సుపీరియర్, ఆ మఠవాస జీవితానికి జీవిస్తున్న వారందరికీ సుపీరియరు వారి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 3-4 కలిసి వెళ్ళి సువార్తను బోధించాలి ఎల్లప్పుడూ వారు. ఆ సుపీరియరు వారికి తెలియజేశాడు ఒకరోజు, మీరు ఈరోజు సువార్తను వ్యాప్తి చేయడానికి వెళ్తున్నారు కాబట్టి ఇంతకుముందు వెళ్ళినట్టు వెళ్ళకుండా ఈరోజు ఒక కొత్త ప్రయోగాన్ని నేను మీతో చేయబోతున్నాను. అదేమిటంటే, మీరు ప్రతి ఒక్కరూ 3-4 ఒక గ్రూపులో అందరూ ఒకరొకరు ఒక్కొక్క పూలదండను పట్టుకొని వేద ప్రచారానికి వెళ్ళండి. అప్పుడు ఆ శిష్యులు సమాధానమిచ్చారు, క్రీస్తు ప్రభువు సెలవిచ్చారు కదండి, బంగారం కానీ, వెండి కానీ, సంచి కానీ, అంగీలు కానీ, పాదరక్షకులు కానీ, కర్ర కానీ తీసుకుపోవద్దని. మరి మీరెందుకు మమ్మల్ని ఒక గార్లాండ్ పూలదండను తీసుకొని వెళ్ళమని సెలవిస్తే, నేను చెప్పినట్లు మీరు చేయండి, వచ్చిన తర్వాత మీ సమాధానము ఏమిటో మనందరము పరీక్షిద్దాము అని చెప్పారు. సో వారు వెళ్ళారు, సువార్తను వ్యాప్తి చేస్తూ తిరిగి సంతోషంతో ఆనందంతో వచ్చారు. ఆ సుపీరియర్ ఇన్ఛార్జ్ వాళ్ళకి మీటింగ్ పెట్టి అడిగాడు, మరి మీ యొక్క సమాధానం ఏమిటి, మీ యొక్క అనుభవం ఏమిటి, ఈ క్రొత్తదాన్ని మనము ప్రాక్టీస్ చేశాం కదా, మీరు తీసుకెళ్ళారు కదా అంటే అన్ని గ్రూపులు కలిసి కూడా ఒకే సమాధానాన్ని చెప్పారు. మేము పూలదండని చేతిలో పట్టుకొని ఎక్కడెక్కడికైతే వెళ్ళామో ఆ పూలదండని ఎంతసేపు మేము పట్టుకున్నామో అప్పుడు మాకు గుర్తు వచ్చింది కేవలము ఒకే ఒకటి, దేవుడు తప్ప వేరేది ఏది లేదు. అందుకే మేము దేవుని కార్యాన్ని దేవునిలో దేవుని ప్రజలకు బోధించి సంతోషంగా ఆనందంగా వచ్చాము. సో అందరూ కూడా సంతోషపడ్డారు, ఎందుకంటే దేవునిపై ఆధారపడి జీవించారు, దేవుని కార్యాన్ని నెరవేర్చారు. అదేవిధంగా ఈనాడు మనము స్మరించుకుంటున్న బర్నబాస్ కూడా దేవుని కార్యం కోసము ఆయన తహతహలాడుతూ ఉన్నాడు, వెళ్ళి సువార్తను బోధించాలని. ఆ యొక్క ఇంట్రెస్ట్తో ఉన్నాడు కాబట్టి సౌలు గారు గురించి విని వెళ్ళి ఆయనను తీసుకొచ్చాడు. ఆయనను తీసుకొచ్చి పేతురుకి ఇతర అపోస్తలకి పరిచయం చేశాడు. మరియు సౌలు ఆయన మారు మనసు పొందకముందు ఎంతోమందిని హింసించాడు. అందుకే వాళ్ళు ఆయన రాగానే భయపడిపోతున్నారు, ఈయన మళ్ళీ మమ్మల్ని హింసిస్తాడేమోనని. బర్నబా ఆయన శ్రద్ధ తీసుకొని వారందరికీ నచ్చజెప్పాడు, ఆ మనిషి వేరు, మారు మనసు పొందిన ఇతను వేరు అని పరిచయం చేసి ఇద్దరు కలిసి సువార్తను వ్యాప్తి చేయడం మొదలుపెట్టారు, ముఖ్యంగా అంతియోకు నగరంలో. అదేవిధంగా దేవుడు కూడా మనలందరినీ పిలుస్తూ ఉన్నారు. ఈ లోకం పైన, ఈ లోక సంపద పైన, పదవులపైన ఆధారపడి జీవించకుండా దేవునిపైనే ప్రతి ఒక్కరు కూడా ఆధారపడి జీవించి ఆ దేవుడు అప్పగించే బాధ్యతను, సువార్తను వ్యాప్తి చేయాలి, దైవరాజ్యాన్ని స్థాపించాలి. దైవరాజ్యం ప్రభు అంటున్నారు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, పరలోక సంబంధమైంది. అంటే నీతి, న్యాయం ఇవన్నీ ఉంటేనే అది దేవుని యొక్క రాజ్యము. కావున మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే ప్రతి మనిషి లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా పలు విధాలైన మార్గాలను, పనులను అన్నీ చేస్తూ ఈ యొక్క రాజ్యాన్ని, శాంతి సమాధానాలను పొందాలని చూస్తూ ఉన్నాడు. కానీ అది లభ్యం అవడం లేదు, ఎందుకంటే వాళ్ళు ఈ లోక వస్తువులపైన ఆధారపడి ఉన్నారు, కానీ దేవునిపైన ఆధారపడి లేరు. బర్నబా, పౌలు గారు, మిగతా అపోస్తలులందరూ కూడా దేవుని వైపు ఆధారపడ్డారు,
దేవుని కార్యాన్ని నెరవేరుస్తున్నారు కాబట్టి ఆ శాంతి సమాధానాన్ని వాళ్ళు పొందారు, దేవుని రాజ్యాన్ని స్థాపించారు, దానిని ఇతరులకు బోధించారు. అందుకే మనము కూడా ప్రతినిత్యము దేవునిపైనే ఆధారపడి జీవించాలి. ప్రభు సెలవిచ్చాడు, మీరు ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటికి సమాధానం కలుగునుగాక అని సెలవివ్వండి. మన ఇళ్ళకి చాలాసార్లు గురువులు వస్తారు, సిస్టర్లు వస్తారు, కేటకిస్టులు వస్తారు, ఇతర ప్రజలందరూ కూడా వస్తారు. అందరికీ శాంతి కలుగునుగాక అని మనసులో ప్రార్థించండి, దీవించండి. కానీ చాలాసార్లు అది జరగడం లేదు. అందుకే మత్తయి 5:9 శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మరి ఆ శాంతిని మనం ఇతరులకు ఇస్తే అది మనతో ఉంటుంది, అది ఇతరులతో ఉంటుంది. మనలో ద్వేషము, పగ, అసూయ ఉంటే ఆ శాంతి అనేది వాళ్ళకి చెందదు, అది మనకి చెందదు. కాబట్టి శాంతి స్థాపకులుగా ఉండాలి అని సెలవిస్తున్నారు. అందుకే బర్నబా, పౌలు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ప్రజల ఇళ్ళలో ఉన్నారు, ఉండి సువార్తను బోధించారు, వారు అప్పగించింది వాళ్ళు భుజించారు. అందుకే వాళ్ళు శాంతి అనే దీవెనను ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చారు, ఆ కుటుంబ సభ్యులు దానిని పొందారు. ఎందుకంటే దైవ సేవకులు, దేవునికి అంకితమైన వారిని వాళ్ళు ఆహ్వానించారు, ఆదరించారు, వారికి అన్నం పెట్టారు. కాబట్టి ఆ శాంతి అనేది ఈ బర్నబా మరి ఇతర అపోస్తులు కూడా ప్రజలకు ఇచ్చారు. కావున మనందరం కూడా మన ఇంటికి ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా, బంధువులు వచ్చినా కూడా మంచి మనసుతో ఆహ్వానిస్తే వాళ్ళు ఉచ్చరించకపోయినా మనసులో ఉన్న దీవెన మనకి, మన కుటుంబ సభ్యులకి వస్తుంది. అది ఈ పండుగ రోజు మనమందరం కూడా నేర్చుకోవాలి. దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు. మనము డబ్బు పెట్టి కొన్నది కాదు, కష్టపడి కొన్నది కాదు. భగవంతుని యొక్క దీవెన ఈ జీవితం. ఇప్పటి వరకు మనం అందరం పొందిన దీవెనలు, వరాలన్నీ కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదాలే. భగవంతుడు మనందరికీ ఇవి ఇచ్చింది మన స్వార్థం కోసం కాదు, ముఖ్యంగా హింస మరియు అశాంతి కోసం కాదు. ఇవన్నీ కూడా మనము ఇతరులతో పంచుకోవటానికి, ఇతరులను దీవించటానికి దేవుడు మనకు వీటిని ప్రసాదించారు అని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇటు సందర్భంలో అపోస్తుల కార్యము 3వ అధ్యాయంలో మనము చూస్తున్నాము. పేతురు, జాను 3 గంటల సమయంలో దేవాలయానికి ప్రార్థన కోసం వెళ్ళారు. అక్కడ అందమైన ద్వారం ఉంది. అక్కడ ఒక కుంటివాడు, పుట్టుకతో కుంటివాడు భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. వీళ్ళని చూసి నాకు ఎక్కువగా ఏమైనా ఇస్తారని ఆశతో వీళ్ళ వంక చూశాడు. అప్పుడు పేతురు ఆయన వంక చూసి మా వైపు చూడు అన్నాడు. ఇంకా ఆశతో చూశాడు. కానీ పేతురు ఏం చెప్పాడంటే, మా వద్ద బంగారము వెండి లేదు, నా దగ్గర ఉన్నది నీకు ఇస్తా. ఆయన ఆశతో ఉన్నాడు. కానీ పేతురు అన్నారు, నజరేయుడైన యేసు నామమున నీవు నడువుము అని వెళ్ళి అతని చేయి పట్టుకొని పైకి లేపగానే అతని పాదములకు, మడమలకు బలము వచ్చి గంతులు వేయడం ప్రారంభించాడు. నిలిచి అటు ఇటు నడిచాడు. వారితో కలిసి దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించాడు. మరి పేతురు ఈ యొక్క గొప్ప వరాన్ని ప్రభువు నుంచి పొందాడు. ఆయన స్వార్థం కోసం వాడుకోలేదు. ఆయన ఉచితంగా పొందాడు, ఉచితంగానే ఇచ్చాడు. దానిని మనం ఈనాడు స్మరించుకుంటున్న బర్నబా కూడా. ఆయన తన సొంత ఆస్తిని, పొలాన్ని, ఇతర వాటిని అన్నిటిని కూడా అమ్మి బీదవారి కోసము ఆయన దానం చేశాడు. ఆయన దేవుడు నాకు వీటిని ప్రసాదించారు కాబట్టి నేను తిరిగి వీటిని ప్రజలకు ఇస్తున్నానని ఉచితంగా ఇచ్చివేశాడు. మరి మన జీవితాలను పరీక్షించుకుంటే మనందరికీ ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు, వరాలు మరియు సంపద అన్నీ ఉన్నాయి. ఎంతవరకు మనము కనీసం బంధుమిత్రులతో, లేకపోతే ప్యారిష్లో, విలేజ్లో, లేకపోతే సంఘములో మనము వీటిని లేని వారితో పంచుకుంటున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. స్వార్థం ఎక్కువైపోయింది,
కూడబెట్టుకోవడము, ఇవ్వకపోవడము, తీసుకునే లక్షణాలే ఎక్కువగా జనాలలో ఉన్నాయి. అలాంటి వారు ఈనాడు మారు మనసు పొంది ఆ పేతురు వలె, బర్నబా వలె మనమందరం కూడా మన దగ్గర ఉన్న సంపద కానీ, టాలెంట్స్ కానీ, టైం కానీ, వేరే ఏదైనా కానీ ఇతరులతో పంచుకోవాలి. దానినే క్రీస్తు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు ఇచ్చింది ఇతరుల కోసం కానీ మన స్వార్థం కోసం కాదు. సో ప్రభు ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళి దుష్టాత్మలను లేక కుష్ఠరోగులను మరి బాధపడుచున్న వారందరినీ మీరు ఆత్మలను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి అని ఆ శిష్యులకు ఆజ్ఞాపించారు. మన మధ్యలో ఒకసారి పరీక్షించుకుంటే శారీరక రోగాలు, మానసిక గాయాలు, ఇతరమైన బాధలు ఎంతోమంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రభు అన్నారు, మీరు వెళ్ళి మృతులకు జీవాన్ని ఇవ్వండి అని. మనం అనుకుంటామో చనిపోయిన వారిని మనం ఎలా లేపగలమని. అలా కాదు. మన మధ్యలో, మన కుటుంబంలో, మన సంఘంలో శారీరకంగా జీవిస్తున్నా కూడా మానసికంగా, ఆధ్యాత్మికంగా చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఒంటరితనంతో, నిరాశతో, పాపం అనే ఈ యొక్క లోకాశలలో జీవిస్తూ వాళ్ళకి ఒక ఆశా విశ్వాసం అనేది లేకుండా ఉన్నారు. అలాంటి వారు నీకు తెలుసు, కానీ నీవు ఏం చేస్తున్నావు వాళ్ళ కోసమో. ఉదాహరణకి పేతురు గారు, బర్నబాసు, పౌలు వాళ్ళు వెళ్ళి బోధించి వారి యొక్క వాక్యాల ద్వారా, వారి యొక్క సంప్రదింపుల ద్వారా ఎంతోమంది మానసికమైన, ఆధ్యాత్మికమైన ఆరోగ్యాన్ని పొందారు. అదేవిధంగా మనమందరము కూడా ఇలా మరణించిన వారు ఆధ్యాత్మికంగా, మానసికంగా మరియు మానసిక గాయాలు పొంది ఒంటరితనముతో, బీదరికములో, మరి ముసలి వృద్ధాప్యంలో ఉన్న వారందరినీ కూడా మనము ఆదరించాలి, పలకరించాలి, వారికి సహాయం చేయాలి. వారి కోసం మొట్టమొదటిగా ప్రార్థన చేయండి, దేవునికి సమర్పించండి, వాక్యాన్ని వివరించండి, మీ యొక్క సలహాని, మీ యొక్క సహాయాన్ని అందించండి. ఈ ప్రేమతో చేస్తే వారి హృదయాలు స్పందిస్తాయి. వారిలో ఉన్న రుగ్మతలు, నిరాశ ఇవన్నీ కూడా తొలగిపోయి ఆనందము, సంతోషము, విశ్వాసం అనేవి పెరుగుతుంటాయి. కావున ఆత్మపరిశీలన చేసుకుందాము. దేవుడు మనల్ని పిలిచింది ఇతరులకు మనము దీవెనకరంగా ఉండాలి అని. అందుకే మనమందరం కూడా ప్రత్యేకంగా దేవుణ్ణి ప్రార్థిస్తాము. ఏమంటే, మన కనులకి బాధపడే వారిని చూపించమని, మన హృదయాలలో దయను, కనికరాన్ని ఉంచమని, మన హస్తాలకు స్వస్థతను, దీవెనలిచ్చే భాగ్యాన్ని ఇవ్వమని, నిరాశ నిస్పృహలో ఉన్న వారి చెంతకు వెళ్ళే పాదాలను మనకు దయచేయమని ప్రార్థించాలి. ఏలైనా ఇవన్నీ ఆశీర్వాదాలను, వరాలను దేవుడు మనకి ఉచితంగానే ఇచ్చాడు. మనము కూడా ఇతరులకు ఉచితంగానే ఇవ్వటానికి ఆ యొక్క అనుగ్రహాన్ని దయచేయమని పూజ బలిలో మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాము. నీరాజనమిది నిఖిలేశ్వర, నీ దాసుల కానుక మన్నించవా. నీరాజనమిది నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నించవా. నీరాజనమిది నిఖిలేశ్వర. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక తేలేము మేము. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరిన కానుక తేలేము
మా తనువు మనసు నీకే అర్పించేము. మా తనువు మనసు నీకే అర్పించేము. అర్పణ చేయగా వచ్చాము మేము. నీరాజనమిది నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నించవా. నీరాజనమిది నిఖిలేశ్వరా. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించే బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్ల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమర్పించు ఈ కానుకలను ఆశీర్వదించి పవిత్రపరచుము. నీవు పునీత బర్నబాసును నీ ప్రేమాగ్నితో నింపి అన్ని జాతులకు సువార్తా జ్యోతిని అందజేయనట్లు ప్రోత్సహించితివి. ఆ విధంగానే నీ అనుగ్రహ ప్రభావమున నీ ప్రేమాగ్ని మా హృదయములలో ప్రజ్వరిల్లునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట నీ కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు నీ సత్యసభను అపోస్తుల పునాది మీదిగా బలముగా నిర్మింప పతిష్టపరిచితివి. భూమి మీద అది మీ పావిత్ర్యమునకు శాశ్వత చిహ్నమునకు ఉండునట్లుగా చిత్తగించితివి. సర్వమానవులకు నీ స్వర్గీయ బోధనలు అందింప ఉద్దేశించితివి. కావున ఇప్పుడును ఎల్లప్పుడూ దూతరదలంతో అనేకమై మేము హృదయపూర్వకముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మరలా వేంచేదని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తలతోనూ, బర్నబాతోనూ, వేదసాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమందరికీ శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మాలియో జగద్గురును, అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలు దశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము నచ్చర చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలినవారైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపములను పరిహరించే క్రీస్తు ప్రభు, ఈ గొర్రెపిల్ల విందునకు ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని తీయమున కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్యస ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులి నిజమేనులే, కలకాదులి నిజమేనులే,
విశ్వసించిలోకునుమా విశ్వసించిలోకునుమా నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. జీవాహారము నేనే, మధురాహారము నేనే, జీవాహారము నేనే, మధురాహారము నేనే, మన్నా భోజ్యము నేనే, మహిమ తేజము నేనే, మన్నా భోజ్యము నేనే, మహిమ తేజము నేనే, కలకాదులి నిజమేనులి, కలకాదులి నిజమేనులి, విశ్వసించిలోకునుమా విశ్వసించిలోకునుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిత్య జీవనదాయకమైన ఆహారమును భుజించి దీనతతో మనవి చేయుచున్నాము. అపోస్తులుడైన పునీత బర్నబా సంస్మరణ సందర్భమున సాంకేతాత్మకంగా మేము నిర్వహించు పవిత్ర కార్యము మాకు ఒకనాటికి సంపూర్ణ రక్షణమును దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు సేవ ఎందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమ ఎందు ఫలింతుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక. ప్రభు సేవ యందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమ యందు ఫలింతుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక. ప్రభు సేవ ఎందు వర్ధిల్లుగాక.
సీమ సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయ, సీమ సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయ, సమతా మమతా భావముతో మానవాళికి కాపరివై, 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 ప్రభు సేవ యందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమ యందు ఫలింతుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక, ప్రభు సేవ యందు వర్ధిల్లుగాక.